వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఛానల్. నేను మీ రమాదేవిని. సంక్రాంతి పండుగ వస్తుంది కదండీ! అందులో భాగంగా నేను చెక్కలైతే చేశాను. అవి ఎలా చేశాననేది వీడియోలో మీకు చెప్తాననమాట. అంటే తడిపిండి అయితే ఉక్కపెట్టి వండుతారు కదండీ! అలా ఉక్కపెట్టకుండా వెన్నపూస తక్కువ పట్టేలా వండానండి. చాలా అంటే చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎలా చేశానో చెప్తాను వచ్చేయండి. నేను మొన్న అరిసెలు వండానండి. ఆ అరిసెలు వండినప్పుడు తడిపిండి అయితే మిగిలింది. అది ఇలాగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇలాగా వేపుకోవాలండి పిండిని. కొంచెం తడి అది పోయేంత వరకు బాగా వేపుకోవాలన్నమాట. ఇలాగ పట్టుకుంటే మనకి పిండి కాలాలన్నమాట అండి. చేయి పట్టుకుంటే గోరువెచ్చగా కాకుండా పట్టుకుంటే పిండిని ఇలా పట్టుకుంటే మన చెయ్యి కాలాలన్నమాట. సురుక్కుమని అనిపించాలన్నమాట. అలా వేపుకుంటే సరిపోద్ది. నాకైతే సురుక్కుమనిపించిందండి. అందుకే వదిలేసి తీస్తాననమాట. తీసి అలాగా గిన్నెలో పోసుకోవాలండి. కొద్దిగా అది చల్లారిన తర్వాత ఇలా జల్లించుకోవాలి. ఇలా ఉండలు కట్ట లేకుండా ఇలా జల్లించుకోవాలన్నమాట. ఇలా జల్లించుకున్న తర్వాత నేను పెసరపప్పు, శనగపప్పు 2 గంటల ముందు నానబెట్టుకున్నానండి. అది వేసేస్తున్నాను. తర్వాత నువ్వుపప్పు కూడా వేసాను. నువ్వుపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పెసరపప్పు, శనగపప్పు నానబెట్టిన తర్వాత ఈ నూనెలో వేగినప్పుడండి అది పంట కిందన పడి చాలా టేస్టీగా వస్తుందనమాట. తర్వాత అల్లం పచ్చిమిరపకాయల పేస్టు మెత్తగా పట్టుకున్నానండి. ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోనే నేను మిక్సీ పడుతున్నప్పుడు కల్లుప్పు అంటే రాళ్ళుప్పు వేసానండి. అందుకని నేను ఇంకంతా పిండంతా కలిపిన తర్వాత ఉప్పు చూసుకొని అప్పుడు మిగతా నేను వేసుకుంటాననమాట. తర్వాత వెన్నపూస అండి. మామూలుగా ఇంత పిండిలోకి అయితే ఇంత వెన్నపూస అయితే సరిపోదు. కానీ తడిపిండి కదండీ! మనం ఈ ప్రాసెస్లో అయితే ఇది సరిపోతుందన్నమాట. వెన్నపూస అయితే వేసేసాను. ఇలా వెన్నపూస వేసేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇలాగా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నానండి. అది కూడా వేసేసుకున్నాననమాట. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం ఇవన్నీ కూడా పిండికి బాగా పట్టాలండి. ముఖ్యంగా వెన్న మొత్తం పిండికి బాగా పట్టాలన్నమాట అండి. ఉండలు లేకుండా మనం వేసుకున్న పదార్థాలన్నీ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోవాలి. చూసుకుంటే సరిపోలేదండి. అందుకని నేను మళ్ళీ 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నానన్నమాట. అలా వేసుకున్నాక మళ్ళీ కలిపేసుకున్నానండి బాగాను. మొత్తం పిండికంతా పట్టేంతగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్నాక ఈ పిండి మొత్తం కూడానండి కలిపేసుకోకుండా ఒక గిన్నెలోకి సెపరేట్గా సగం తీసుకోవాలన్నమాట. మొత్తం ఒక్కసారిగా కలిపేసుకుంటే పిండి ఎక్కువగా నానండి మనం చెక్కలో సగం చేసిన తర్వాత చేయడానికి రావన్నమాట, విడిపోతాయి అన్నమాట. అందుకని మనం సగం ఒక గిన్నెలో సెపరేట్గా వేసుకొని మిగతాది కలుపుకోవాలండి. ఇలాగా కొంచెం కొంచెం ఒకసారి వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్నగా ఉండలు చేసుకొని చెక్కలు చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పల్లెటూరు అనేటప్పటికి పండగ అంటే పండగ వాతావరణం బాగుంటుందండి. చాలాను అందరూ నలుగురు ఒక చోట చేరి అందంగా ఒకరోజు ఒకళ్ళు అలా వండుకుంటారండి. పల్లెటూరు పండగ అంటేనే పల్లెటూరులో బాగుంటుందండి చాలాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పేపర్కి కవర్కి ఆయిల్ రాసి ఇలా ఉండలుగా చేసుకొని అలాగా చేత్తో ఇలా ఒత్తుకోవడమేనండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం పొయ్యి మీద నూనె పెట్టి అది కాగిందో లేదో చూసి ఈ కవర్ మీద వేసిన అప్పాలైతే నూనెలో అయితే వేసుకోవాలండి. చూడండి చేత్తో ఎంత చక్కగా ఒత్తుతుందో మా అక్క అయితే ఈ చెక్కలు చేయడంలో ఎక్స్పర్ట్ అండి బాగాను. చాలా స్పీడ్గాను చేస్తుంది. చాలా చక్కగా చేస్తుందనమాట. ఎంత చక్కగా ఒత్తుతుందో చూడండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి తీసి ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేయడమేనండి. ఇలా వేసేసుకోవాలన్నమాట. కట్టెల పొయ్యి మీద వండుకున్న వంట ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి.
పండగ వాతావరణం అంతా ఇక్కడ ఇలాగ నలుగురు కూర్చుని వండుకునే దాంట్లోనే ఉంటుంది అనిపిస్తుందండి మాకైతే. పల్లెటూరు అంటేనే పండగ, పండగ అంటేనే పల్లెటూరు అండి. సంక్రాంతి పండగ అనేటప్పటికీ ఎక్కడ చదువుకునే పిల్లలేంటి, జాబులు చేసే పిల్లలేంటి అందరూ వస్తారు కదండి. చాలా సందడిగా ఉంటుంది. పల్లెటూరు అంటే పల్లెటూరులో ఉన్న విశేషం అంత గొప్పదండి అసలు. మనం మాటల్లో వర్ణించలేమన్నమాట. ఇలాగా తిప్పుతూ ఉండాలండి. ఇవి వేగేంత వరకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. కట్టెల పొయ్య మండాలండి బాగా. మండితేనే ఇవి గల్లు గల్లుమంటూ వేగుతాయి అన్నమాట. పొయ్య మండకపోతే చచ్చెడిపోయినట్టు ఉంటాయండి. ఇలా ఆయిల్లో వేసేటప్పటికి జల్లుమంటూ పైకి వచ్చేయాలన్నమాట అండి. పొయ్యి అలా మండాలి. అదండి. నేను చెప్పిన ప్రాసెస్ అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. తడిపిండిని మనం వేపుకొని వండుకుంటే చెక్కలు చాలా గుల్లగాను, చాలా టేస్ట్‌గాను ఉంటున్నాయండి. చాలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగా. ఇవి ఏగిపోయినాయండి. చూసారా గోల్డ్ కలర్‌లోకి వచ్చేసినాయి అనమాట. తీసేసుకొని మనం ఇలా నూనె వాడి ఇలాగ చిల్లులు బేసిన్‌లో వేసేసుకోవాలనమాట. ఆయిల్ వాడుతుందనమాట అండి. ఇలా తీసుకొని ఇందులో వేసేసుకోవడమే. చూసారా ఎంత చక్కగా వేగాయో. మళ్ళీ ఇవి వేగేటప్పటికి మళ్ళీ పేపర్‌వి ఇవి మళ్ళీ అప్పాలైతే రెడీ చేసేస్తారండి. మళ్ళీ ఇవి తీసేసి మళ్ళీ ఆయిల్‌లో వేసేసేయాలి. చూడండి నలుగురు కూర్చొని ఎంత చక్కగా చేసుకుంటున్నాము. బాగుంటుందండి. చాలా బాగుంటుంది. అసలు పల్లెటూరు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఏదో సంపాదించుకోవడానికి సిటీకి వెళ్తారు కానండి. అసలు పల్లెటూరులో ఉన్న హాయి, ఆ పండగ వాతావరణం ఎక్కడ వస్తుందండి. ఎన్ని కోట్లు పెడితే మాత్రం మనం. ఏదోండి మన భ్రమ అంతే. సరే చూసారా చెక్కలు ఎలా చేయాలనేది నేను చెప్పాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏదో మా అత్తగారులు, మా తోటికోడళ్ళు, మేము కూర్చొని అందరం మా వదిన గారులు కూర్చొని చేసుకుంటే ఎవరికో తెలిసిన పని వాళ్ళ పనోడతనం చెప్పుకుంటూ మేము ఇలా చేసేవాళ్ళం, అలా చేసేవాళ్ళం మా అత్తగారులు చెప్తూ ఉంటే వాళ్ళ ఊసులు, మాటలు, ముచ్చట్లు వింటూ ఏదో ఇలా చేసేసుకుంటామండి. పల్లెటూరు గొప్పతనము అంతండి. సరే చూసారా చెక్కలు ఎంత గుల్లగా వచ్చినాయో. ఇలా జస్ట్ ఇలా అంటే ఇలా ఇరిగిపోతున్నాయి చూసారా. చాలా అంటే చాలా గుల్లగా, చాలా రుచిగా, టేస్ట్‌గా ఉన్నాయండి. మీకు నచ్చితే నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. నా వీడియోకి ఒక లైకు, ఒక కామెంటు వేసుకుందురు. నా తర్వాత వీడియో పెట్టాలంటే నేను ఇప్పుడు వెళ్ళాలి కదండీ. ఉంటాను. బాయ్ బాయ్.